చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలోనే నెంబర్ 1 టెక్నాలజీని నేనే కనిపెట్టానంటాడు. సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానంటాడు. ప్రతి ఒక్కటి నేనే కనిపెట్టే అన్ని చంద్రబాబు నాయుడు ఈ రకంగా దిగజారి మాట్లాడుతున్నాడంటే ఆయన ఓటమి భయంతోనే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఓట్లు వేసిన వాళ్ళకి గతంలో పడిందో లేదో తెలిసేది కాదు. ఇవాళ వెళ్ళి బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకేసామో ఆ గుర్తు స్పష్టంగా ఒక స్లిప్ వచ్చి మన కళ్ళ ముందు పడతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడానంటే ఇది ఆయన నైజాం. ఇది ఆయన ఏదో రకంగా ఆయన ఓడిపోతున్నామన్న భయంతో దీన్ని ఏదో రకంగా ట్రిక్ చేయాలని చెప్పి రకరకాల కుయెత్తులు పనిలో ఇది ఒక భాగం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ స్పష్టంగా ఓటు ఎవరికేసారన్నది ఓటర్కి పూర్తిగా అర్థమయ్యే విధంగా జరిగింది. అక్కడ బటన్ నొక్కగానే ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ మీద మనం ఏ గుర్తుందో ఆ గుర్తు వచ్చి అక్కడ పడుతుంది. కాబట్టి ఎక్కడ దేనికి తావు లేకుండా స్పష్టంగా ఓటేసిన వ్యక్తి హాయిగా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఎవరికి అనుకున్నాడో అక్కడ ఓటేసి వెళ్లే పరిస్థితి జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు కుయుక్తుల్లో భాగంగా ఇది అతను చరిత్రహీనుడిగా మిగిలిపోతానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలోనే నెంబర్ 1 టెక్నాలజీని నేనే కనిపెట్టానంటాడు. సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానంటాడు. ప్రతి ఒక్కటి నేనే కనిపెట్టే అన్ని చంద్రబాబు నాయుడు ఈ రకంగా దిగజారి మాట్లాడుతున్నాడంటే ఆయన ఓటమి భయంతోనే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఓట్లు వేసిన వాళ్ళకి గతంలో పడిందో లేదో తెలిసేది కాదు. ఇవాళ వెళ్ళి బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకేసామో ఆ గుర్తు స్పష్టంగా ఒక స్లిప్ వచ్చి మన కళ్ళ ముందు పడతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడానంటే ఇది ఆయన నైజాం. ఇది ఆయన ఏదో రకంగా ఆయన ఓడిపోతున్నామన్న భయంతో దీన్ని ఏదో రకంగా ట్రిక్ చేయాలని చెప్పి రకరకాల కుయెత్తులు పనిలో ఇది ఒక భాగం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ స్పష్టంగా ఓటు ఎవరికేసారన్నది ఓటర్కి పూర్తిగా అర్థమయ్యే విధంగా జరిగింది. అక్కడ బటన్ నొక్కగానే ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ మీద మనం ఏ గుర్తుందో ఆ గుర్తు వచ్చి అక్కడ పడుతుంది. కాబట్టి ఎక్కడ దేనికి తావు లేకుండా స్పష్టంగా ఓటేసిన వ్యక్తి హాయిగా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఎవరికి అనుకున్నాడో అక్కడ ఓటేసి వెళ్లే పరిస్థితి జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు కుయుక్తుల్లో భాగంగా ఇది అతను చరిత్రహీనుడిగా మిగిలిపోతానికి ఇది ఒక నిదర్శనం.